ఈరోజుటి తల్లిదండ్రుల సమావేశానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా మన పాఠశాల ఉపాధ్యాయులు వారి స్థానాలని అలంకరించవలసిందిగా వచ్చింది. స్వాగతం పాఠశాల తరఫున. మరి ఇంటి సమావేశం ప్రతి నెల 3వ శనివారం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు చెప్తున్నాం మేము వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులతో తీసుకొని వస్తాం. కానీ ప్రతిసారి ఏమవుతుంది, ఎవ్వరూ రావట్లేదు. మళ్ళీ ఫోన్లు చేసి అది చేసి చేస్తే కొద్దిమంది ఎంత మన స్ట్రెంత్ 125 మంది, అంటే 125 మంది, అంటే దాదాపుగా తల్లిదండ్రులు 90 వరకు ఉంటుండొచ్చు. ఇద్దరు ఉన్నారు. 90 మందికి మనం ఇప్పుడు ఎంతమంది? 9 మంది. మీరు వస్తేనే పాఠశాల గురించి పట్టించుకున్నట్టు లేక, పాఠశాల గురించి చెప్తే మీ పిల్లల గురించి పట్టించుకున్నట్టు లేక. మీరు వస్తలేరంటే మీరు పిల్లలను పట్టించుకుంటలేరు, పాఠశాలను కూడా పట్టించుకుంటలేరు అని అర్థమవుతుంది. నెలలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు సపరేట్ ఏం లేదు. ఒక నెలలో 3వ శనివారం గుర్తు పెట్టుకొని ఒక 15-20 నిమిషాలు వచ్చిపోయింది. కంప్లైంట్ ఉన్నా లేకున్నా మీరు పిల్లలను పట్టించుకుంటున్నా లేదా, పిల్లల గురించి తెలుసుకోవాలి. మీరు మీ పిల్లల గురించి మాకు చెప్పాలి, పాఠశాల గురించి మీకు చెప్తాం. ఇవన్నీ మనం మాట్లాడుకోవడమే. పాఠశాల మనది, ఎవరితో కాదు. పాఠశాల మనది, మనం అందరం కలిసి మాట్లాడుకోవాలి. ఉంటుంది సాధక బాధకాలు, మీ పిల్లల గురించి మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు ఏం ఏంటంటే పిల్లలు బడికి వస్తారు, దేనికోసం? చదువుకోవడం. మేము చదువు చెప్తున్నాం. ఇంటి దగ్గరికి మీరు పిల్లలు వచ్చిన తర్వాత కనీసం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఒక అరగంటలో ఈరోజు సార్లు ఏం చెప్పారు అని మళ్ళొకసారి పిల్లలను అడిగి, ఆ రోజు చెప్పిన పాఠాలు ఏంటి, మీరు చదువుతున్నా లేదా ఒకసారి మీరు చూడాలి. లేకపోతే పిల్లలు పట్టించుకోరు. ఇందులో ఒక 15 నిమిషాలు రీడింగ్ కారణాలను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి ఒక సపరేట్ ఒక చదువుకోవడానికి అలా బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాళ్ళకి సంబంధించి అన్నీ ఒక దగ్గర పెట్టాలి. పెట్టి ఒక అరగంట సేపు పిల్లలను మీ దగ్గర కూర్చుండబెట్టుకొని వాళ్ళ గురించి వాళ్ళతో గడపాలి. ప్రతిరోజు ఒక అరగంట సేపు గడిపినట్టయితే పిల్లలు స్కూల్కి పోయి ఏం చేస్తారని మీకు తెలుస్తుంది. స్కూల్కి పోయిన తర్వాత టీచర్లు ఏం చెప్తున్నారని తెలుస్తుంది. మరి పిల్లలు చదువుకుంటారా లేదో తెలుస్తుంది. అది తెలుసుకోవాల్సిన బాధ్యత మీది కూడా ఉన్నారు. తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా శ్రద్ధ చూపిస్తారు. పిల్లలు మీరు పట్టించుకోకపోతే వాళ్ళు కూడా పట్టించుకోరు. మన పిల్లలు మన ఆస్తి, వాళ్ళ గురించి మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేది వేసవికాలం, బయట పిల్లలను ఆడలేదు. ఇంతకుముందు లేక లేదు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఎండలు చేసినా, పని చేసినా, ఏం చేసినా తట్టుకున్నాం. కానీ రోగ నిరోధక శక్తి అనేది చాలా తగ్గిపోతుంది. ఒకరోజు ఎండలో వేస్తే ఆయుధ పడుతుంది, జ్వరం వస్తుంది, ఎడదెబ్బ జరుగుతుంది. మంచి ఆహారం ఇవన్నీ పిల్లలను ఆరోగ్యంగా చూస్తుంది. వాళ్ళ విద్యాబుద్ధులు, విద్యతో పాటు వినయము, క్రమశిక్షణ ఇవన్నీ నేర్పిస్తేనే మంచి పౌరులుగా చదువుతారు. కాబట్టి మనం పిల్లలను పట్టించుకోవాలి. పిల్లల గురించి శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళు ఏం చదువుతున్నారు, స్కూల్కి పోయినాక ఏం చేస్తున్నారు, బయట కూడా బయట తిరుగుతారు, ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది.
మన పిల్లలను పట్టించుకోకపోతే వాళ్ళ భవిష్యత్తు మనం నాశనం చేసినాం. వాళ్ళ భవిష్యత్తు మనం నాశనం చేసినాం. మనం పట్టించుకోవాలి. ఇక్కడ ఉపాధ్యాయులు పట్టించుకోవాలి. మరి ఉపాధ్యాయుల దగ్గర ఎప్పటికీ ఉండరు కదా, ఎక్కువ సమయం మీ దగ్గరనే ఉంటుంది. కనీసం ఒక గంట సేపు కేటాయించి వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడి పిల్లలు ఏం చేస్తారు, బయట ఎవరితో జరుగుతుంది అవిటిని కూడా రెస్పాన్స్ అవసరం మనకు తల్లిదండ్రులుగా ఉండాలి. పిల్లలు మంచిగా పౌరులుగా దిద్దాలంటే మీరు మేము అందరం కలిసి వాళ్ళ మీద శ్రద్ధ చూపించి వాళ్ళ భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి సమావేశానికి మీరందరూ తప్పకుండా వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి, పిల్లలు మనం ఇక్కడ హోంవర్క్ ఇవ్వలేని మాట కాంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పర్ఫెక్ట్ హోంవర్క్ ఇస్తున్నాం మేము. మీరు ఏంటంటే చూడండి వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు కొద్దిగా మేము హోంవర్క్ ఇచ్చినప్పటికీ సార్ వాళ్ళు ఏలేని చెప్తారు. అది స్వభావం, పిల్లల సహజ స్వభావం. బట్ ఏంటంటే ఒకవేళ మీకు డౌట్ వచ్చింటే కాల్ చేయండి, ఎనీ టైం కాల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. నాకు తెలిసి అప్పటికిప్పటికీ చాలా చేంజ్ వచ్చింది పిల్లల్లో. మనం ఇంకా అందరం ఇద్దరం కష్టపడ్డాం అనుకో, పిల్లల్ని మనం మంచి పిల్లలు తీర్చిదిద్దవచ్చు. ప్రైవేట్ స్కూల్ కాదు అసలు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ 5th క్లాస్లో కానీ అన్ని క్లాసులు నియర్లీ 80% పిల్లలు చదువుతున్నారు, 80% పిల్లలు రాస్తున్నారు చూడకుండా. సో ట్రాక్లోకి వచ్చారు. మన ఇంకొక ఈ ఎండ్ అంటే ఇది జస్ట్ ఫిబ్రవరి కదా, మార్చ్ ఏప్రిల్ 23 మన లాస్ట్ వర్క్ ఉండేది. ఏప్రిల్ 23 వరకు తప్పకుండా మన పిల్లలందరూ పర్ఫెక్ట్గా చదవడం, పర్ఫెక్ట్గా రాయడం, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్ట్రాక్షన్, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు, చిన్న చిన్న రాత లెక్కలు అన్నీ ఖచ్చితంగా 100% వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏదైతుందంటే, కొంతమంది క్లాస్కి ఒక 4-5 ఫిఫ్త్ క్లాస్లో ఉన్నారు, ఒక 5 పిల్లలతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లల పేరెంట్స్ మరి ఎవరు, ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్కి ఏమారా, మనోజ్కి ఏం లేదు, మనోజ్ వాళ్ళ ఫాదర్ వచ్చిండా, ఆ అబ్బాయి కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకొక జీలాస్ చేయాలి. ఇట్లా క్లాస్కి ఒక 4 ఉంటున్నారు, వాళ్ళని కూడా మేము చాలా పెడుతున్నాం, మేము అసలు వదిలిపెట్టట్లేదు. అయితే ఇక్కడ బ్యాలెన్స్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఎత్తు ఉరికే ఎత్తు ఉంది, ఒకటి ఇక్కడ ముద్దెత్తు ఉంది, అది బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతుందన్నమాట. సరే అట్లా అని చెప్పి మేము వదిలిపెట్టాం, ఎందుకంటే ఇక్కడ క్లాస్లో అందరి పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళని కూడా చేస్తున్నాము, బట్ కొద్దిగా టైం పడుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఇప్పుడు మంచిగా వచ్చి పిల్లవాళ్ళ పేరెంట్స్ సంతోషంగా ఉంటుంది, ఆ పిల్లవాళ్ళ పేరెంట్స్ బాధపడతారు. ఆ ప్లేస్లో మనం ఉన్నా సరే మన పిల్లలు చదువుతారంటే మనం బాధపడతాం. బట్ ఏంటంటే వాళ్ళు కూడా వస్తారు. అయితే జన్మతః ప్రతి వ్యక్తి ఎవడు కూడా గొప్పవాడు పుట్టాడు, ప్రయత్నం చేయంగా గొప్పవాడు అవుతాడు. మీకు తెలియదు ఏం లేదు. వ్యవసాయం మీరు 4 పొలాలు ఉంటాయి, 4 పొలాలు ఒకే తిరిగి పంట పండదు. ఎవడైతే టైంకి విత్తనాలు వేసి, టైంకి ఎరువు వేసి, టైం కలుపు తీసి అన్నీ పర్ఫెక్ట్ చేస్తారు, వాళ్ళని పొలం మంచిగా వస్తుంది. ఇది కూడా అంతే. మన పిల్లలు ఇక్కడ స్కూల్లో 6 గంటలు ఉంటాడు, మేము 6 గంటల్లో నిజం చెప్తున్నాం 4 గంటలు కష్టపడుతున్నాము. 2 గంటలు లంచ్, మధ్యాహ్న భోజనము ప్లస్ అమ్మలి, మిగతా గేమ్స్ ఇవన్నీ పోగా 4 గంటలు పర్ఫెక్ట్ అందిస్తున్నాం. చదర్ మోర్ ఎనఫ్ సరిపోతుంది. పిల్లల్ని ఎట్లుండాలంటే, వాడిని ఇప్పుడు 4 కిలోలు మోస్ట్ 4 కిలోల బరువు పెట్టాలి. 6 కిలోలు పెట్టాం అనుకో, వాడు ఏమైందంటే మోయలేడు, మెడలు దిగిపోతుంది. సో మేము ఎట్లా వేసుకొని స్టెప్ బై స్టెప్ మెల్లమెల్లగా వాళ్ళకు ఎట్లా అందించాలో అట్లా సంతోషకరమైన బోధన ఇక్కడ అందుతుంది. ఇక్కడ అందే బోధన ఎట్లుంటుందంటే, వాడిని మేము రోడ్డు మీద పరిగెత్తడం చెప్తున్నాం, పట్టుకొని పోతలేదు. పట్టుకొని పోతే ఎప్పుడు పట్టుకొని పోవాలి వాడిని. అదే రోడ్డు మీద పరిగెత్తడం నేర్పినాం అనుకో, నువ్వు ఉన్నా లేకున్నా పరిగెత్తాడు. ఇక్కడ అందుతున్న విద్య అది. మనకి సమగ్ర మూర్తిమత్వం అందిస్తున్నాం, మనకి మంచి ఏంది చెడు ఏంది చెప్తున్నాం. మీరు మార్పు మీరు గమనిస్తూ లేరు, కానీ మేమైతే అనుకుంటున్నాం మీ స్పందన కూడా చెప్పాలి. ఎట్లా ఉంది, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, ఇంకెట్లా చేద్దాం, ఇంకా చెప్పండి, మీ సలహాలు ఇవ్వండి. బాగాలేదు సార్, ఎట్లా మారుద్దాం, మారితే కరెక్ట్ ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం. దీనికోసమే పేరెంట్స్ టీచర్ మీరు అనుకుంటవచ్చు, ఏమైతుంది మావాడు ఏమొస్తుంది వీడు ఏమైంది కాదు. ఇప్పుడు అబ్దుల్ కలాం పేరున్నారు కదా మీరు, భారతదేశ రాష్ట్రపతి, పేద కుటుంబం, పేపర్లు వేసి వాళ్ళు బతికారు. ఇప్పుడున్న రాష్ట్రపతి ఉంది కదా ద్రౌపది ముర్ము, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చాలా పేద, ఒరిస్సాలోని
ఒక మన ఇప్పుడు మన దగ్గర లంబడోళ్ళు ఈ ఎరకల వాళ్ళు ఉంటారు కదా గిరిజనులు, ఆ కులంలో పుట్టిన ఆమె ఇప్పుడు భారతదేశం రాష్ట్రపతి అని. వాళ్ళ అమ్మ నాన్న ఏం చదువుకుంటుంది, ఏం చేస్తారు అనుకుంటే ఈ స్థాయికి పోయేదా? నేను నిజంగా చెప్తున్నా, మీకు ఇంతకంటే పెద్ద పని ఏం లేదు. ఇప్పుడు మీ అబ్బాయి ఒక కలెక్టర్ అయ్యాడు అనుకో, నీ జీవితం ఎట్లా మారిపోతుంది? మామూలు లెవెల్లో చేయదు కదా, నీ తరాలు నువ్వు ఒక 5 తరాల వరకు అది ఉంటుంది. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి, తప్పకుండా మీ పిల్లలు గొప్ప వాళ్ళు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మంచి స్టాఫ్ ఉంది మాకు, మంచి హెడ్ మాస్టరు, మంచి స్టాఫ్, పర్ఫెక్ట్ స్టాఫ్ ఉంది. మీరు అనుకున్నది ప్రైవేట్ స్కూల్ బెస్ట్, ఏమున్నది షో పుట్టప్, దాన్ని ఏమంటారు, రోల్ గోల్డ్ లాంటి ప్రైవేట్ స్కూలు మేలిం బంగారం ఉంది. బట్ ఇక బంగారం యొక్క మెరుగు బాగా గమనించలేదు, రోల్ గోల్డ్ బాగా మెరుస్తుంది, బంగారం యొక్క మెరుగు. ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది అంటే పర్ఫెక్ట్ ఉంటుంది, తలుపు వెలుగులు ఉండదు, ప్రాపర్ రూట్లో ఉంటుంది. సో ఇలాంటి మీ అభిప్రాయాలు నాకు చెప్పండి, మీ సజెషన్స్ ఇవ్వండి. మనందరం కలిసి తప్పకుండా మన పాఠశాలను మంచి పాఠశాల, ఒక జిల్లా స్థాయిలోనే సిద్దిపేట జిల్లాలోనే మన పాఠశాలను నెంబర్ 1 చేద్దామని మేము ఒక స్ట్రాంగ్ పట్టుదలతో ఉన్నాం. అన్ని అందిస్తున్నాం వాళ్ళకి, జీకే కూడా ఇప్పిస్తున్నాం. ఏంది ప్రపంచంలో దేశాల రాజధానులు, భారతదేశంలో రాష్ట్రాలు రాజధానులు, రోజొక పద్యం, మంచి భోజనం, సిస్టమేటిక్గా డ్రెస్సులు, అన్ని మళ్ళీ కల్చరల్ యాక్టివిటీస్ కూడా అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని రికార్డ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఒక ఉత్సాహం పిల్లవానికి. ఇప్పుడు ప్రతి వ్యక్తి పోయి సంపాదిస్తాం, సంపాదించి మనం ఒక దావా చేస్తాం, ఎందుకు? గుర్తింపు కోసం. ఓ పెద్ద ఇల్లు కట్టుకుంటాం, మామూలు పెద్ద ఇల్లు ఎందుకు? గుర్తింపు కోసం. ఇది కూడా అంటే పిల్లలు ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా, నేను పడాలి ఇవ్వాలి వీడియోలో, నేను రావాలి, నేను చెప్పాలి అని ఒక ఉత్సాహం వస్తుంది, దేంతో ఇస్తున్నాం. అదేదో మీద ఏదో చూపిస్తున్నాం, మేమే బాగా చేస్తున్నాం చెప్పుకోవడానికి గొప్పతనం కాదు, అదొక ఉత్సాహం. ఇప్పుడు పిల్లవాడు నేను బాగా చేస్తున్నారా అని వీడియో వచ్చిందని వాడు చెప్పుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోక్ష అమ్మాయింది, నాకు వస్తుంది ఇలా వీడియో, నేను చదువుతా, నేనే పద్యం చెప్తాను, నా ఫోటో వస్తుంది, నా వీడియో వస్తుంది, ఒక రకమైనటువంటి ఉత్సాహం వస్తుందనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. మీరు కూడా మాకు సహకారం అందిస్తే మన ఇద్దరం కలిసి మన పిల్లల్ని మంచి పిల్లలుగా తయారు చేస్తే, ఇంకా దేశభక్తి అంటే ఇంకేమో కాదు. మనకి ఇప్పుడు కొంతమంది సైనికులు వాళ్ళ బార్డర్ కార్డు పనిచేస్తారు, రాత్రి పవర్ కష్టపడి, మనకు అవకాశం లేదు. మనం ఏం చేద్దాం? మంచి పిల్లలు తయారు చేద్దాం, అటు మనకు మంచిగా ఉంటుంది, దేశానికి కూడా మంచిగా ఉంటుంది. మన ఊరి పేరు ఇప్పుడు నేను చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వడ్డేపల్లి అనేది మేము వీడియో చేసి పెడుతున్నాం, డిఓ దాకపోయింది. వడ్డేపల్లి పేరు అనేది మన ఎన్టీఓ సార్ వచ్చి కూడా మెచ్చుకున్నాయి. మీరు ఇంకా సహకారం మాకు అందిస్తే మేము కష్టపడతాం, మీరు కష్టపడండి, మన పిల్లల్ని మంచి పిల్లలు తయారు చేద్దాం, మన స్కూల్కు మంచి పేరు తెద్దాం. దయచేసి మీరు చేయాల్సింది ఏం లేదు, రోజు 1 గంట సేపు పిల్లలు హోంవర్క్ చేసుకున్నా లేదా, చదువుతున్నా లేదా, చదువుతలేదు వెంటనే ఫోన్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాం. ఎనీ టైం రాత్రి 9 గంటల 10 గంటల అయ్యండి, రెస్పాండ్ అప్పుడు అడగండి. తెల్లారి వస్తాం, మేము దాన్ని చూస్తాం, దానికి దాని ఏమంటారు సొల్యూషన్ వెంటనే మీకు ఇచ్చేస్తాం. ఓకేనా? కాకపోతే మీరు ప్రతి 3వ శనివారం నాడు 1 గంట సేపు, ఒకటే గంట సమయం కేటాయించండి. వాళ్ళకి టైం టేబుల్ అనేది వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలని ఒకటి చేసేసారనుకో, మేము కూడా దాని టైం వాళ్ళు ఫాలో అవుతురా లేదా అనేది మళ్ళా మీటింగ్ వరకు మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది టైం టేబుల్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ టైం వరకు ఆడుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం అనేది ఇంతవరకు మీరు చేసే పని ఇదంటే మీరు తల్లిదండ్రులతో చేయించుకునే వరకు అనేది టైం ఎంతసేపు చదివించుకున్న మీరు ఫాదర్ ఉండాలి అనేది మేము కూడా దాన్ని తీసుకొని కొంచెం వాళ్ళ తర్వాత మేము వాళ్ళని చూడాలంటే వాళ్ళని నాకు చూడాలి. మంచి అభిప్రాయం మీరు 100% కరెక్ట్. టైం టేబుల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలోనే పిల్లలకి టైం టేబుల్ రాయించిన ఏమరా రాయించండి యాక్చువల్లీ. బట్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే అఫీషియల్ ఇలాంటి మీరు అనుకుండొచ్చు, ఈ పేరెంట్స్ మీటింగ్ వస్తే ఏమొస్తుంది, అనవసరంగా టైం వేస్ట్, పోయి సదనం పెట్టి వస్తే అయిపోతుంది అంతా పెట్టుకున్నాక ఇలాంటి అభిప్రాయాలు వస్తాయి. మీలో కూడా ఈ వినంగా అనగనగా రాక మా చేయించున్నట్టు మనం పాడంగా పాట మంచిగా వస్తుంది. రాంగరంగా మనలో కూడా కోరిక ఉంటుంది, నిజంగా మా పిల్లలు కూడా ఎందుకు లేదు అబ్దుల్ కలాం లాగా, మావాడు ఎందుకు కలెక్టర్ కావచ్చు, మావాడు ఎందుకు డాక్టర్ కావచ్చు అని ఆలోచన పుడుతుంది. మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. నేను ఒక ఆలోచన మంచి ఆలోచన, తప్పకుండా టైం టేబుల్ ఈరోజు నేను చేస్తాను, ఈరోజు ఏమైనా రాయించి పంపుతాం. ఓకేనా? గ్రూప్లో కూడా పెడతాను, టైం టేబుల్ తయారు చేసి గ్రూప్లో పెడతాను. దాని ప్రకారం వాడు ఏ టైంకి ఏం చేయాలి అర్థమైంది, ఖచ్చితంగా మేము ప్లాన్ చేసి ఈరోజే పెడతాం. మంచి సూచన ఇచ్చారు.
తప్పకుండా సూచన పాటిస్తాం శంకర్ గారు. ఇలాంటి ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి, ఎవరైనా వచ్చి మాకు మాట్లాడవచ్చు. మీరు ప్రశ్న వేసినప్పుడు జవాబు ఇస్తారు కదా సార్. ఆ టైంలో మీరు వీడియో పెట్టిరాకు. చూసుకురా మా పిల్లలు చదువుతురా మీకు ప్రశ్న. నేను పెడుతున్నా, మీరు ప్రశ్న వేసినప్పుడు జవాబు రోజు పెడుతున్నా. మీరు మోక్షాల ఫాదర్ యాదగిరి నిన్న వీడియోస్ అయినా ఇంకొక వీడియో పెడుతున్నాను. మీరు చూసుకురా మా పిల్లలు చదువుతురా లేదా మాకు డౌట్ క్లియర్ అవుతుంది. ఆ ఉద్దేశంతో వీడియో తీయడం స్టార్ట్ చేసింది. విన్నారా? దాని పర్పస్ అది, దాని ఉద్దేశం అది. ఎందుకంటే మీరు చూసుకున్నారనుకో సార్ చెప్తలేరు అని వాళ్ళకి అవకాశం ఉండదు. మీరు వచ్చి వాళ్ళని అడిగారు అనుకో, ఇక నేను ఇది రికార్డ్ అదే మాకు కూడా వీడియో చూస్తే మాకు అర్థమైపోతుంది చదువుతురా లేదా. అదే అంటున్నాను నేను తప్పకుండా. సరే, ఒక్క మాట. మీరు వీడియో పెడతా అంటున్నారు. సపోజ్ రేపు కరెక్ట్ వచ్చేసి మీ పిల్లవాడు ఏం చదువుతుందంటే వీడియో చూపిస్తారా రికార్డు చూపిస్తారా? రెండు తీస్తాం, రెండు తీస్తాం. ఆన్ రికార్డ్, ఆఫ్ రికార్డ్. ఒక్క నిమిషం. మీ సార్ ఏం చెప్తున్నాడంటే వీడియో చూడండి అని చెప్పి ఫోన్ తీసుకొని ఈ వీడియో గురించి మేము పనికి వెళ్ళేసరికి యూట్యూబ్ చూస్తున్నాం. అవునా? ఇవ్వద్దు, మీరు అవసరం లేదు. మీది మీ పర్యవేక్షణ ఇవ్వండి. ఒక్క మాట సార్, మీరు అన్నారు వీడియో చూపించండి సార్ అన్న. ఓకే, వీడియో చూపిస్తాం. లేదు మీరు ఎంతసేపు ఉంటుందో సతీష్, సతీష్, 20 minutes. ఆ 20 minutes తర్వాత మేము వేరే వర్క్ వెళ్ళిపోతాం. ఒక్క నిమిషం, చెప్పండి. 20 minutes లో వేరే వర్క్ వెళ్ళిపోతాం. నేను కనీసం మొహం కూడా కడగలేదు సార్. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చి ఓకే, థ్యాంక్ యూ. ఆ 20 minutes ఆఫ్టర్ ఈ వీడియో కూడా నేను ఏమంటున్నాను, మా వీడియోని పిల్లకు చూపించమని అంటలేను. అసలు మీరు ఫోన్ ఇవ్వకండి పిల్లకు. మీరు పిల్లకు ఫోన్ ఇవ్వకండి. పిల్లకు ఫోన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. పిల్ల కోసం కాదు వీడియో, అది మీకోసం. సార్ ఏం చెప్పిండు అనేది మనం అది తెలుసుకోవడానికి అంటే మాత్రమే. ఏం జరుగుతుంది పాఠశాలలో, ఈ రోజు ఏం చెప్పిండు, క్లాస్లో ఏం జరుగుతుంది చూసి మీకోసం. అది అడగండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి. పిల్ల కోసం కాదు, పిల్లకు వాళ్ళు ఆల్రెడీ విన్నదేనా అది. క్వశ్చన్ పిల్ల కోసం చేయండి. కాదు బ్రదర్. సార్ ఏం చేసి ఈ రోజు ఏ లెసన్ చెప్పిండు అనేది అది మనం అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఈ లెసన్ అదే అంటే రికార్డ్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ ప్రకారంగా మనకు పలానా సిలబస్ అయిపోయిందని ఒక రికార్డ్ ఉంటుంది మనకు. అవును, అవును. వీడియోస్ అనేది ఇప్పుడు వచ్చినాయి కదండి. మనకైతే ఒక రికార్డ్ కావాలి, పలానా మార్క్స్ అయినా రికార్డ్ కావాలి. ఇలా స్టడీ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆఫ్ ద రికార్డ్ అన్ని రికార్డ్స్ అది యాజ్ డీజ్ గా అన్ని కంప్లీట్ అయితేనే ఉంటాయి సైమల్టేనియస్. దానికి ఇది అదనంగా అన్నమాట. టెక్నాలజీ వచ్చింది, యూజ్ చేసుకోమంటారు కాబట్టి ఇది ఇంప్లిమెంట్ అనమాట. మీరు అన్నది కరెక్టే. మీరు ఏమైనా పాయింట్ 100% కరెక్ట్ పాయింట్. మీకు వచ్చిన మీరు అనేది ఏంటంటే పిల్లలకు కాదు, పిల్లలకు కాదు. ఎవరైతే డౌట్ కరెక్ట్ డౌట్ సతీష్ చెప్పింది 100% కరెక్ట్. డిజిటల్ క్లాసులు నడుస్తున్నాయి. డిజిటల్ క్లాసెస్. డిజిటల్ క్లాస్ అంటే డిజిటల్ మీన్ వాట్? మనకు ఒకటి ఏంటంటే అప్పుడు టీవీ లేదు. టీవీ మరి డొనేషన్ కోసం మేము చెప్పినాము. చంద్రు సారు నేను అరేంజ్ చేస్తాను. అది తెలిసి విత్ ఇన్ 1 week 10 days వస్తుంది. రాజగౌడ్ సార్ కూడా ఆయన కూడా చెప్పినాను, ఇద్దరు చెప్పినాను. ఎవరో ఒకరు వస్తారు 10 days అది అయిపోతుంది. అది కూడా ఓకే. కాకపోతే ఇలాంటి ఎప్పుడు వస్తాయంటే మాకైతే జరిగిన వాటికి వీడియోస్ వస్తుంది. స్టడీ పరంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి. స్టడీ పరంగా మరి స్టడీ పరంగా అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఫర్ క్లాస్, సి ఫర్ క్లాస్, ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వీడియోస్ చూసినా ఆ పరంగా మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే జరిగిన ఈ వీడియోస్ అవసరం లేదు సార్. మనకు జరగాల్సిన ఈ ఫ్యూచర్ పిల్లలు అనేది ఫ్యూచర్ మనకు. గతాన్ని పట్టుకొని మనం ఉండదు, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. మీరు పెట్టే వీడియోస్లో మనకు కావాల్సినవి స్టడీకి సంబంధించి సపోజ్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇట్లా అర్థాలు, వ్యతిరేక అర్థాలు, పదాలు, అవే మరి అవే మరి అది మనకు ఒక పాఠం లెక్క వీడియో రావాలి. ఎవ్రీ వీడియో ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, వాట్ వి టీచ్డ్, వాట్ మేము పిల్లలకి ఏం చెప్పినామో, పిల్లలు ఏం చదువుతున్నారో లెసన్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి. నెక్స్ట్ పిల్లలు ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏదైనా పాల్గొనే ఉంటే అవి వస్తాయి. అంతే తప్ప అవి తప్ప వేరే గేమ్ రావు. నేను వీడియో చూసాను మొన్న, అదేదో సాంగ్ పాట వేసాడు. అంటే మనకు కల్చర్ సంబంధించింది జానపదాలు ఉంటాయి కదా సార్. జానపదాలు ఫోక్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ విన్నా నేను. ఫోక్ సాంగ్స్ అట్లాగా సార్. వీటికి సంబంధించింది కాకుండా మనకి జనగణ మన ఉంది, దానిపైన ఒక సాంగ్ వందే మాతరం ఉంది, దానిపైన సాంగ్స్ అవి కూడా ఉన్నాయి. సాంగ్స్ క్రియేట్ చేసి వీళ్ళకి కూడా ఒక మంచి
ఉన్నాయి సార్, అవి కూడా ఉన్నాయి. బయట సాంగ్స్ ని ఎంకరేజ్ చేయడం వల్ల పిల్లలు అంటే చెడిపోతారు. మిక్స్డ్లో ఫోక్ సాంగ్ ఒకటి 26 జనవరి చూసినా మీరు? 26 జనవరి మొత్తం పేట్రియాటిక్, ఇది దేశభక్తి గీతాలకు సంబంధించి. మన యాన్యువల్ అయింది దాని అంటే సిచ్యువేషన్ సందర్భం ఎలాంటి ఉండాలంటే, ఈ సందర్భం వస్తే ఆ సందర్భం బట్టి పెళ్ళి ఉంది ఎంజాయ్ చేస్తాం, చావు ఉంది ఇక్కడ ఎంజాయ్ చేయం, గుమ్మరంగా ఉంటాం, బాధ ఉంటాం, అంతే సిచ్యువేషనల్గా సంబంధం దానికి అనుగుణంగా ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా ఇస్తాం. సరే, ఇంకా ఎనీ డౌట్స్ మాట్లాడు. థర్డ్ క్లాస్ హిందీ అనేది మాట్లాడు. థర్డ్ క్లాస్కి హిందీ ఉందా సార్ సబ్జెక్ట్? థర్డ్ క్లాస్కి ఇప్పుడు మనకు సిలబస్లో హిందీ లేదు. అయినా సార్ బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పటి నుంచి పిల్లలకు బేసిక్స్ వస్తేనే 6th క్లాస్ పోతే బేసిక్స్ అనేవి కంప్లీట్గా వస్తాయి, ఇంప్రూవ్ అవుతారు. కరెక్ట్ మీరు అన్నది, కానీ అయితే సిలబస్లో మనకున్న సిలబస్లో హిందీ లేదు. ఇంగ్లీషు, ఈవీఎస్, తెలుగు, మ్యాథ్స్ 4 సబ్జెక్టులు ఉంటాయి. 4 సబ్జెక్టులు ఇప్పుడు బోధిస్తున్నాం. సరే మీరు అన్నట్టు ట్రై చేస్తారు. ట్రై చేయండి సార్, ఎందుకంటే ఇప్పటి నుంచి నేర్చుకుంటే వాళ్ళు పెద్ద క్లాస్కి వెళ్ళే వరకు ఇబ్బంది కాదు. తప్పకుండా ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవాలి, తర్వాత నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, పిల్లలు ఒకసారి సఫర్ అయిపోతారు. సో హిందీ రేపటి నుంచి అర్థం అనుకున్నా, కానీ ఇంకా టైం వచ్చింది. మంచి తప్పకుండా చేస్తారు. ఇంకా ఏముంటే చెప్పండి. ఎందుకంటే ఏముంది సార్, ఎంత అవుతుంది మీ స్కూల్ అబ్బాయి? ఓకే, మీ అబ్బాయి ఎట్లా అవుతున్నాడు? థర్డ్ క్లాస్ సార్. తెలుసు నాకు, మీ అబ్బాయి తెలుసు. దేవాంశ్. తెలుసు. ఎట్లా చదువుతున్నాడు? ఓకే, గేమ్స్ ఓకే, స్టడీ ఓకే. ఇంకేమైనా సజెషన్స్ ఇంకేముంటే చెప్పండి. సార్ ఇంతకుముందు ఒకసారి ప్రాబ్లం అయితే వచ్చినా మాట్లాడాను, ఎందుకంటే హిందీ ఒక సబ్జెక్ట్ గురించి అడగదు. వాళ్ళు నేర్పిస్తారు. ఎందుకంటే పెద్ద క్లాస్కి వెళ్ళాక వాళ్ళకి ఇబ్బంది కావద్దు కదా సార్. సరేనా? ఇంకా మీరమ్మ పర్లేదు. ఇంకా ఎవరైనా మాట్లాడుతున్నారు? శేఖర్ అయితే ఇక్కడ ఇప్పుడు షెడ్యూల్ మాకు ఎంత టైట్ షెడ్యూల్ ఉంది కొన్నా. ఇప్పుడు మేము వచ్చింది నియర్లీ 7 months అవుతుంది. అంతకుముందు లేదా అంటే లేదని కాకపోతే డిస్టర్బ్ అయినాయి బాగా. టీచర్స్ అక్కడ లేకపోవడం, సరైన టీచర్ లేకపోవడం, ప్రమోషన్స్, పీటీ మనకు ప్రైమరీ సెక్షన్ పీటీ ఉండదు. లేకున్నప్పటికీ ఇక్కడ హై స్కూల్కు పోవట్లేదు. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని లేదు. ఇక్కడ వడ్డేపల్లికి వచ్చిన తర్వాత నేను పెద్దసారి వచ్చినప్పుడు కానీ ఫస్ట్ కోటేషన్. ఎందుకంటే పిల్లల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఫస్ట్ పిల్లలు స్కూల్కి రావాలి. స్కూల్కి రావాలంటే మనకి ఏముండాలి స్కూల్లో, మనకు ఆనందంగా కలగాలి. అందుకనే ఫస్ట్ రాని వేసిన పని కోటేషన్. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆడతారు పిల్లలు, ఆటలతోటి సెట్ అవుతారని చెప్పేసి చేసినాను. రోజు ఆడిపించినాను. ఖోఖో పర్ఫెక్ట్ అయ్యారు మన పిల్లలు. కానీ అట్లా అని చెప్పించి ఖోఖో ఆడిపిస్తే ఏమవుతుందంటే మనకు 4 పీరియడ్లు ఉంటాయి. ఫస్ట్ పీరియడ్లో మాకు ఈ ఎఫ్ఆర్ఎస్ అంటే ఫోటోలు తీసుకోవడం, ఈ జావా ఇవన్నీ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. రోజుకి 20-30 నిమిషాలు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇంకో స్టార్టింగ్ ఎట్లా ఉందంటే బేసిక్స్ రావు పిల్లలు, చదవడం రాకపోయేది. ఏదో మేము వచ్చి మేము కొత్త చేసినాం ఆన్ రికార్డు. ఇప్పుడు ఏంటంటే ట్రాక్లకు వచ్చి చదువుతుంది తెలుసా. ఇప్పుడు మీ మోక్ష అవుతుంది కదా, చదువు రాకపోయేది తెలుసా. ఈవెన్ వాళ్ళు కూడా ఐడెంటిఫై అయిపోయారు, చదువుతుంది తెలుసా. అది మాకు చాలా సంతోషంగా ఉంది. అది మార్పు అనేది మీరు గమనించాలి, పిల్లలు కూడా చెప్పాలి. ఇంకా ఇంకొక 2 months టైం ఉన్నది అంటే అది ఇప్పుడు ఆ తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా మా కాన్సన్ట్రేషన్ ఏముందంటే చూసుకుంటూ చదవరావాలి, చూడకుండా రాయడం. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాలు, మళ్ళీ చిన్న చిన్న రాతలు ఎక్కువ. మీరు అడిగిన లెక్కలు ఏమైనా ఉంటే అలాంటి చెప్పేటప్పుడు ఉంటే ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చి ఉంటే మేము సక్సెస్, వాళ్ళు కూడా రేపు సక్సెస్. దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. ప్లస్ గేమ్స్ కూడా 15th ఆగస్ట్కి ఆడిచ్చినాం, ప్రైజులు ఇచ్చినాం. మన 26 జనవరికి ఆడిచ్చినాం, మేము ప్రైజులు ఇచ్చినాం. అది మంచి ప్రైజ్ ఇచ్చినాం, మీరు చూడొచ్చు. మామూలు ప్రైజ్ కూడా ఇవ్వలేదు. దానికి ఏంటంటే మన చంద్ర సార్ మాకు హెల్ప్ చేసిన ఆయనే స్పాన్సర్ చేసిన. మళ్ళొక సందర్భం కూడా ఆయన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? ఖచ్చితంగా గేమ్స్ కూడా ఆడిస్తున్నాం. ప్లస్ మెడిటేషన్, యోగా కూడా నేర్పిస్తాం. మెడిటేషన్ ఆల్సో అన్నీ ఉండాలి. యోగా ఏంటంటే ఏజ్ 50 ఏజ్ పైన వాళ్ళకు మెడిటేషన్ లాంటివి యోగా లాంటివి పనిచేస్తాయి. కానీ కిడ్స్ కదా సార్, లేదు బాగా గుర్తుంచుకోండి సతీష్, మీరు ఎప్పుడైనా మొక్కై వంగనేదే మానవి వంగదు. వానికి అప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉండదు, పుట్టిన తర్వాత కాదు. నువ్వు ఇప్పుడు ఒక ఆసనం ఏం చూస్తాను
సాధ్యం కాదు. అలా కరాటే కూడా Possible అది. చూపియండి సార్. కరాటే కూడా నేను ఇంపార్టెంట్. ఏమంటున్నావు అమ్మా, మీరందరూ ప్రతి మీటింగ్ ఒక 40 మంది వచ్చిన అనుకో, ఆటోమేటిక్గా సర్పంచ్ వస్తుంది, ఆటోమేటిక్గా మీ ఎంపీటీసీ వస్తుంది. ఇప్పుడు నేను అట్లా అని చెప్పి వాళ్ళని విమర్శించడం కాదు. ఏ వ్యక్తి అయినా ఒక పని చేస్తుందంటే వాళ్ళకి ఒక 10 పైసలు లాభం కలిసి వస్తుంది. ఇప్పుడు 40 మంది కొనిపోయా సర్పంచ్ ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళకి కావాల్సింది మీతో సంబంధాలు, మీతో మంచి అనిపించుకోవాలి, మీ ఓట్ల వందల ఆయన సేవ్ అయ్యాలి. కాబట్టి అందరూ వచ్చిన ఆయన వస్తారు, ఆయన కూడా ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మనందరం యూనిటీ ఉంటే మీరు అన్నట్టు కరాటే కాదు ఏమైనా వేయచ్చు, యాన్యువల్ డే వేయచ్చు, ఇంకొక రేంజ్లో కూడా తీసుకోవచ్చు మన స్కూల్. కావాల్సిన ఏంటంటే మేము కష్టపడతాం, మీరు మాకు సపోర్ట్ చేయాలి. చేస్తాం సార్, డెఫినెట్గా చేస్తాం. మరి మీరు ఏమైనా సపోర్ట్ ఏంటంటే ప్రతి థర్డ్ సాటర్డే మీటింగ్ రండి, ప్లస్ రోజు ఒక గంట సేమ్ పిల్లల టైం కేటాయించండి. అంతే, ఎంతవరకు మేము కోరుకుంటాం. ఇంకొకటి మీ ఇప్పుడు పిల్లలు దాన్ని ఏమంటారు ప్రజెంటేషన్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్ ఉంటుంది చూడండి. 5th క్లాస్ వాళ్ళు రండి, తెలుగు నుంచి చదవకపోతున్నారు. ఆదివారం శైలజ హడావిడిగా ఆదివారం శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయలుదేరింది. తొవ్వలో ఆమె చూపు గొడవపై అతికించిన పెద్ద కాగితంపై పడింది. ఏమిటిది అనుకోని ఆసక్తిగా ఆ కాగితం వైపు అట్లా చూస్తున్నది. ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి, రాధ, సరిత అక్కడకు వచ్చి ఏంటి గోడవైపు అట్లా గుడ్ల పద్ధతి చూస్తున్నావు అన్నది లక్ష్మి. దానికి శైలజ గోడ మీద అతికించిన ఈ పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నా అన్నది. అందరూ కలిసి గోడ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాన్ని చదివారు. అందులో ఈ విధంగా ఉన్నది. ఒకటి విద్యుత్ Lalita, a 10-year-old girl, sowed some tomato seeds in the middle of the kitchen garden. The seeds grew into little plants. After a few days, she pulled every weed and never allowed and set all a worm near her pet plants. When the days were hot, she poured water to the plants at night also. She planted flowers all around her plant to make it beautiful. The flowers are also grow and blossomed, but the tomato plants were not so promising. Except one plant, the plant was a beautiful one. The leaves were green and the tiny green tomatoes began to show. Lalita and her sister Kalita, who is 14. Next. Next come. Jason come. Jason come right. Take your tell me English come. Parent was not already. Of kitchen garden, the seeds grow into plants, little plants. After few days, she pulled everywhere weed and never allowed an insect or a weed never her plant. When the days were hot, the poured water to the plant at night also. She flowered also growing her to make it beautiful. So programmed and plants that was a beautiful, but the leaves were green and the Write some spellings. Tomato. Next. సరే ఫస్ట్ స్పెల్లింగ్ రాసినప్పుడు ఫస్ట్ క్యాపిటల్ రాయాలి సార్ ఏదైనా. అంటే నేమ్స్ మాత్రం క్యాపిటల్ వీటి ఏం కాదు. Ramaku Ramu.
సౌండ్స్ నేమ్స్ రామపురం ఉన్నది. రామపురం గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ నాయనమ్మ భయపడకు. పాటు ఉండేవాడు. నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు నిలదీసేది. ఒకరోజు నాయనమ్మ గోపితో, ఓలే పిల్లగా నేను కట్టెలు అమ్మడానికి వెళ్తున్నా, వచ్చేటప్పుడు నీకేమని కావాలా అన్నది. Last sound, right? Picture. రామాపురం భయపడకు. ఎవరేమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పిన సత్యమో నిర్ణయించుకోవాలి. అటువంటి మాట నీకు పడదు. నెక్స్ట్ ఇంగ్లీష్ చదవమ్మా. అవంతిక తెచ్చుకోలే ఇంగ్లీష్ తెచ్చిన 4th class. ఎనీబడి బ్రాట్ 4th class ఇంగ్లీష్. What I told you, already told you, bring the Telugu and English both books, na? Hey, silence. Right. Once upon a time, there was a good woman who had 7 hungry children. One day, she was frying a pancake for them. It was a sweet milk pancake. The 7 children were waiting with hungry eyes. Who give me a bit of pancake, dear mother? Said one. What next one? రామపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. ఒకరోజు నాయనమ్మ గోపితో, ఒరే పిల్లగా నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలనా అన్నది. గోపి నాయనమ్మతో, నాకేమి వద్దు కానీ బాజారులో డబ్బు దొరికితే తీసుకురావా, డబ్బు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, దానితో ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోనికి పోయి, లలిత ఏ 10-year-old girl sold some tomato seeds in the middle of the kitchen garden. The seeds grow into little plants. After a few days, she pulled weeds every week and never allowed an insect or a worm never her pet plants. When the days were hot, she poured water to the plants at night also. She planted flowers all around her flat to make it beautiful. The flowers also grow and blossom, but the tomato plants Okay, enough. were not. Take some next.
రైట్ మిడిల్ మిడిల్ మీ డాడీ ఎక్కడ రాస్తారు నోయిడమ్మా ఓకే గుడ్ డాడీ చూడండి రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు అతడు వాళ్ళ నాయనమ్మతో పాట ఉండే. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు ఎగదీసేది. ఒకరోజు నాయనమ్మ గోపితో, అరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడి పోతున్నా, వచ్చేటప్పుడు నీకు ఏమైనా తేవనా అన్నది. ఎప్పుడుతున్నారు ఈ అబ్బాయికి నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేయకూడదు కదా సార్, వాళ్ళు గుర్తుపట్టకపోయాడు. చదువుతుండ్రు ఈ కెన్ రైట్ రాస్తాడు, చదవడం రాయడం కూడా రాస్తాడు. టైం పడుతుంది మనకి భయం ఎక్కువ బాగా ఫస్ట్. ఇప్పుడు గ్రేట్ తెలుసా, అప్పటి ఇప్పుడు గమనించు మన రాకపోయాడు తెలుసా. వీళ్ళ అబ్బాయి స్టార్టింగ్ లో ఎంత భయపడ్డాడు అంటే ఒలికిపోయాడు, ఏదైనా సమాధానం ఏకపోయాడు, స్కూల్కి రాకపోయాడు ఫస్ట్. ఏమమ్మా ఇప్పుడు సెట్ కాదు, ఇంకా 2 months ఉంటే సెట్ అవుతాడు. Sowed some tomato seeds in the kitchen garden. The seeds growing to little plant. After a few days, the sheep pulled every weed and never allowed an insect her hair from near her pet plant. Girl, right, girl. Next, red tomato. వెరీ గుడ్, క్లాస్ దాని ఉంటే దాని వేరే ఉంటుంది. నేమ్స్, టౌన్స్ నేమ్స్, కొన్ని వాటి వేరే ఉంటాయి. ఈ అబ్బాయి ఇప్పుడు మీ అబ్బాయికి మీరు ఐడెంటిఫై చేయకపోయాడు స్టార్టింగ్, వాళ్ళు రాకపోయాడు. ఇప్పుడు ఇంకొక 2 నెలల టైంలో ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్, క్లాస్ మేడం. Lalita, a 10-year-old girl, sowed some tomato seeds in the middle of the kitchen garden. The seeds grow into little plants. After a few days, she poured every and never allowed an insect or a walk ఐలమ్మ చాకల ఎల్లమ్మ తెలంగాణ పూరకి వెళ్ళమ్మ ఊరుగల్లు జిల్లా రాయగట్టిలోని కృష్ణాపురంలో పుట్టింది. ఊరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దుగుట్టూర ఎగురుసింది. రాజక్క కులంలో నడకని కొమ్మ
రైట్ లలిత. ఓకే గుడ్. అమ్మ మనకు దైవంలో అమ్మ ప్రేమ రూపంలో అమ్మ మనకు దేవతగా ఉందో లేదా తన రక్తం కోసి మనల్ని కనిపించిన తీసి కథలు చెప్పి గోవ తినిపించిన మొట్టంలో ఎంత సమాధానం చెందిన అమ్మ పసుపు మాటలు అమృతమే చెందిన జోలపాట పాడి ఉయ్యాలలో ఊపిరా దానిపాట పాడే నిద్ర ఉంచిన In a thick forest, a lion was sleeping under a tree. A careful mouse came there and saw the lion. Right, the line spelling. Okay, good. Okay, very good. Clap for them. అప్పుడెప్పుడు పలుకు నాడంబరము కాదు సజ్జనులు పలుకు చల్లగాను పలుకులు లోగులను కక్కంపు పోవడానికి నా గ్రామ వినోదమా కానీ తోడ నది కులమనరాలు కొంచెమైన నది గొడవ కాదు కొండ ఎద్దామని కొంచెమైన లేదా విశ్వ నా గ్రామ వినోదమా. Very good, Devan. Very good. Big claps. రామపురం గ్రామంలో గోపి అనే చిన్నవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మతో ఎంతో కష్టపడి బతుకు వెళ్లదీసేది. ఒకరోజు నాయనమ్మ గోపితో త్వరగా నేను కట్టెలు అమ్మడానికి వెలువడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా అన్నది. గోపి నాయనమ్మతో నాకేమీ వద్దు గాని బజారులో డప్పు దొరికితే తీసుకురావా, డప్పు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, దీనితో ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల లలిత ఏ 10 year old girl some tomato seeds in the middle of the kitchen garden. The seeds grow into little plants after a few days. She pulled every weed and never allowed an insect or a worm near her pet plants. When the days were hot, she poured water to the plants. At night also she planted flowers. Very good. Claps. Let's run. Father, దేశంలో ప్రేమించమన్నా మంచి అన్నాడు పెట్టమన్నా వడ్డీ మాటలు కట్టి పెట్టబోయి గట్టి మీద కనుక్కుంటాం. శాంతి స్థానం సత్యరూపమా శాంతితో కలిగిన దీపమా నమామి భారత పతాకమా స్మరామి జీవన కేంద్రమా పవిత్ర భారత ధరాతరమున కళాయ కారణం అంతవృత్తి పంజర విముక్తి కట్టుకుందా అంబర వైద్య స్వతంత్రమా స్వాతంత్ర్యమా జన్మహక్కు. Lived in a small town. His father, Rajara, was a clerk in company Janaki. Rohit, mother, was a homemaker. She used to be alone in the daytime when Rohit was at school and Rajara in his office. She wanted to have a pet. She
అందుకే వేరే తీసారు. బడికి సెలవు కావడంతో పిల్లలందరూ ఊరి చివర మామిడి చెట్టు కింద ఆటలాడుకుంటారు. కొంత దూరం చెట్టు ఎక్కుతూ దులుపుతూ కొమ్మలని కోతి కొమ్మకి Hey, silence. మామిడి మామిడి గుడ్ క్లాస్ కొట్టండి. Past 9 years family lived in a small town. Father Rajarao was a clerk in Rajarao company. Small, 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 not smelly. You make mistake I. There is no I. You only. Doctor. Right again, small. Don't confuse. Don't fear. Small. Smell. I'm not asking smell. Small. Right, small. You don't know small. Okay, right, 9. Okay, good. Let's call it. Next. ఇనుము వెలిగేనేమి మారమమ్మ కాచి అతుకావచ్చు కమ్మరీడు మనసు వెలిగేనేమి మరి అంటలేదు విశ్వధాభిరామ వినురవేమ. Very good. Very good. Very good. బిస్కెట్ ఉందా మేడం? బిస్కెట్ ఉన్నారా? బిస్కెట్ ఉన్నాయి. నాకు బిస్కెట్ అమ్మాయి వెరీ గుడ్. Lalita, a 10-year-old girl, sowed some tomato seeds in the middle of the kitchen garden. The seeds grow into little plants. After a few days, she pulled every weed and never allowed an insect or a worm near her pet plants. When the days were తెలంగాణలో ప్రసిద్ధి పొందిన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పూర్వం ఇది నల్గొండ జిల్లాలో ఉండేది. యాదాద్రి జిల్లాలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 60 కిలోమీటర్ దూరంలో వరంగల్ మార్గంలో ఉన్నది. తెలుగు నాట్ ఇంగ్లీష్. వరంగల్ వరంగల్ మళ్ళీ ఒకటే అక్షరం భయపడదు. వరంగల్ 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 యాదగిరి గుట్ట యాదగిరి గుట్ట భయపడకమ్మా, రాస్తావు మంచిగా రాస్తావు.
యాదగిరి గుట్ట, యాదగిరి కాదు, యాదగిరి గుట్ట. గుట్ట, ఆ. యాదగిరి గుట్ట. గుట్ట, యాదగిరి గుట్ట కదా. ఎందుకంటే బాగా వస్తుంది, బాగా చెప్తాను. గుడ్. ప్లీజ్ ఎవరికైనా భయం లేదు, భయం లేదు. వెరీ గుడ్. ఓకే, ఇంకా ఇంకా ఉన్న పేరెంట్ వచ్చిన వాళ్ళు ఇంకున్నారా? సైలెంట్ సైలెంట్. వాళ్ళ పల్లి కొంత మూసాడుగా కావాలి వేసే సాగు ఏటి చేయడానికి మంచి పంటలు తీసుకుంటారు. ఐలమ్మ ఐలమ్మ అయితే కదా. పేరెంట్స్ వచ్చిరా? ఓకే, ఇది ఈ విధంగా మన పిల్లలు చదువుతున్నారు. ఈ నెల ఈ రూమ్ ఉన్నాయి, ఇంకా నెల ఇంకా బాగా చదువుతారు. మీరు చేయాల్సింది ఏంటంటే రోజు కాన్సెప్ట్ టైం ఇవ్వండి, ప్రతి మీటింగ్కి రండి. మనందరం కలిసి అందరూ వస్తే సర్పంచ్ వస్తాడు. మన స్కూల్ కూడా అన్ని ఫెసిలిటీ చేసుకున్నాము, మన పిల్లల్ని మంచి పిల్లలు తయారు చేసుకున్నాం. ఈరోజు మీరు వచ్చినందుకు డిస్కస్ చేసుకున్నారా? చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.